దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తనలు 63:1. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు 40 రోజులు ప్రభాత ఉపవాస ప్రార్థనలు 2025 నవంబర్ 1 శనివారం నుండి డిసెంబర్ 10 బుధవారం వరకు ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. 2వ దినవృత్తాంతము 20:15. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9505047718 9030757571. అవసరతలో ఉన్న వారికి ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడును. గమనిక: రామ్నగర్ ఈ సేవా కేంద్రము నుండి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. అందరికీ ఆహ్వానం. ప్రార్థన చేసుకుందాం. అనేకమైన అవసరాలతో మీరున్నారు, గుండెలు ఎంతో భారం కలిగి ఉన్నారు. ప్రభు, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. నువ్వు ప్రేమించే వారిని గద్దించి సరిచేసే దేవుడు. ఇంత గొప్ప కార్యం ఈ పట్టణంలో నడిబొడ్డులు మాకు ఎన్ని విధాలుగా మీరు సౌకర్యాలు ఇచ్చి నీ నామాన్ని ఘనపరచడానికి, గొంతెత్తి ప్రార్థన చేయడానికి, పరిశుద్ధాలయంలో స్వరమెత్తి తోటి విశ్వాసులతో కలిసి మొరపెట్టుకోవడానికి ఇచ్చిన ఆధిక్యత కొరకు వందనాలు. ఏ జనానికి నేను ఇలాగ చేసి ఉండలేదన్నావు తండ్రి. నిర్గమకాండ 34:10 దాసురాలకు 33 సంవత్సరాల ముందే బయలుపరిచినావు. ఏ జనానికి చేయని మేలు నేను చేస్తాను నీ జనానికి. అవును తండ్రి, అలాగే నెరవేరుస్తూ వచ్చావు. మనిషిని సంతోషపెట్టడానికి మేము ఈ కార్యం చేయడం లేదు నాయన, నీ చిత్తం నెరవేరుస్తున్నావు. గడగడ వణుకుచు నిన్ను సేవించడానికి సహాయం దయచేయండి. భయభక్తులు మాకు దయచేయండి. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి, నీ ప్రేమను తెలుసుకోవడానికి, నీ కోపం తెలుసుకోవడానికి, నీ ఉగ్రతను అర్థం చేసుకోవడానికి నీ యందు భయభక్తులు మాకు నేర్పమని ప్రార్థిస్తున్నాం. దీనత్వం దయచేయండి, నలిగిన హృదయం దయచేయండి. వణుకుతో సేవించడానికి సేవకు పిలువబడిన వారికి ఆ హృదయం దయచేయండి. క్రీస్తు యేసున కలిగిన ఆ మనసు దయచేయండి. ప్రభువా, మా మధ్యలో మీరున్నారు, నీ దాసురాలు. మరి ప్రభువా, నువ్వు ఎంత కరుణ చూపి నన్ను ఇక్కడ నడిపిస్తున్నావు తండ్రి. నీ బిడ్డల ప్రార్థనను అంగీకరించినందు వందనాలు చెల్లిస్తున్నాను. ఏ పాటి వారంనైనా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే మాయా స్వరూపులనైనా మాకున్న గర్వం, అహం, అతిశయం అణిచివేయమని ప్రార్థిస్తున్నాను. వణుకాలి నైనా నీ సన్నిధిలో మేము నిన్ను ఘనపరచాలి, నిన్ను గౌరవించాలి, నీ సేవ చేయాలి. నీ భయం మాకు ఇంపైనదన్నావు. దేవుని యందు భయము గొప్ప ఐశ్వర్యం అన్నావు. దేవుని భయం మాకు గొప్ప లాభం అన్నావు తండ్రి. ఆ భయభక్తులు మాకు దయచేయమని, మాలో ఏదైనా నీకు అయిష్టమైన కార్యం ఉంటే క్షమించండి. నీ రక్తం చేత మమ్మల్ని కడగండి ప్రభువా. నీకు ఆయాసకరమైన మార్గం ఏదున్నా దయతో క్షమించి నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించమని, మా అందరితో ఈరోజు మాట్లాడమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చేతులైతే దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. భయము అనే శీర్షిక 2వ పర్యాయం మనము ఈ దినాల్లో ముఖ్యంగా ప్రభాత ప్రార్థనలు నవంబర్ 1వ తారీఖు మనం ఆరంభించినాం. ఇట్ విల్ గో అప్ టు 40 days. 40 రోజులు కూడా భయపడకుడి అనే అంశం మీద మనం వాక్యం నుండి వాక్యానుసారంగా ధ్యానిస్తున్నాం. మరి నాకు దేవుడిచ్చిన దర్శనం మీరు గ్రహించి నా కొరకు ప్రార్థన చేయండి. 366 ధ్యానముల చేత ఒక ధ్యానమాలిక, దాని పేరు టైటిల్ భయపడకుడి అనే ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ ఈ మాట ఉంది, ఏ సందర్భంలో రాయబడింది, ఎందుకు దేవుడు తన ప్రజలతో భయపడొద్దు అంటున్నాడు. మరి ఒక్కొక్క భక్తుడు ఎదుర్కొన్న సవాళ్ళు, భక్తులందరూ భయపడినారు. ఎందుకంటే వారి శక్తి పరిమితమైంది, దేవుని శక్తి అపారమైనది. కాబట్టి భయపడిన భక్తులకు దేవుడు ఎలాగో సహాయం చేసినాడు. భయపడిన భక్తులకు దేవుని మాటలు ఏ విధంగా ధైర్యాన్ని ఇచ్చింది, భయపడిన భక్తులు ఎదుర్కొన్న సమస్యలకు పరిష్కారం ఎలాగ లభించింది, భయపడిన భక్తులు దేవుని పేరట ఎలాగూ విజయం పొందినారు, ఎలాగూ దేవుని మయపరిచినారు. అంటే స్వశక్తి మీద ఆధారపడకుండా
దేవుని శక్తి మీద ఆధారపడాలి మానవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పాట పాడతాం, నా బలమంతా నీవేనయ్యా, నన్ను బలపరచువాని బట్టి నేను ఈ కార్యాన్ని చేస్తాను. నేను బలహీనుడైనప్పుడు దేవుని బలము నాకు చాలినది. నా బలహీనత యందు నేను సంతోషిస్తాను, ఎందుకంటే నాకు తెలుసు నా బలము సరిపోదు ఈ కుటుంబం నడిపించడానికి, సేవ నడిపించడానికి, ఒక ఉద్యోగిగా ఉండడానికి, ఒక భర్తగా లేక ఒక భార్యగా, పిల్లలకు తల్లిదండ్రులుగా ఉండడానికి మా శక్తి సరిపోదు. నీ శక్తి మాకు అవసరం. అందరూ భయపడినట్టే భయపడతాం. మనకేమో స్పెషల్ మేక్ కాదు, మనం మానవులం, మట్టి పురుగులం, ఒప్పుకోవాలి. మట్టితోనే చేసినాడు దేవుడు. ఇక్కడ ఎవరినైనా స్టీల్ తోటి ఇత్తడితోటి చేసిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ అందరూ మట్టి మనుషులే. కానీ ఈ మట్టి గుడారంలో దేవుని మహిమైశ్వరం ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. ఈ మట్టి ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తుందో దేవుడు చేసే కార్యాలు అనూహ్యమైంది. అన్నిటిలో విజయం నాకు దేవుడు ఇస్తున్నాడు అని పౌలు అంటున్నాడు కదా. వీటన్నిటిలో నాకు అత్యధికమైన విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇన్ ఆల్ థింగ్స్ గాడ్ ఈజ్ గివింగ్ మీ విక్టరీ. హౌ? దేవుని మాటలు అంత శక్తివంతమైనను, దేవుడే అంత శక్తిమంతుడు అన్నమాట. ఆయన సర్వశక్తిమంతుడు. దేవుని స్తోత్రం. మీకు ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం, బాధ, భీతి, భయము వచ్చినప్పుడు నేనైతే 2 మాటలు ఎప్పుడు పలుకుతాను. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ ఆన్ ద థ్రోన్ అంటాను. అనగానే ఆ సమస్య ఎటుపోతుందో నాకే తెలియదు. దేవుడు సింహాసనాసీనుడై ఆయన అన్నిటిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు కనుక నేను భయపడను. దేవుని స్తోత్రం. అయితే 46వ కీర్తన గురించి ఉన్న ధ్యానం, దాన్ని 3 భాగాలుగా విభజించి మీకు అర్థం చేయాలి నేను. 3 కార్యాలు. 46వ కీర్తన, ఇట్స్ ఎ ఫేమస్ సామ్. కీర్తనలు 46. మరి మార్టిన్ లూథర్ అందరికీ తెలుసు. మార్టిన్ లూథర్ గారు ఈ కీర్తన ప్రతిరోజు ఉదయం లేవగానే చదివేదండి. ఈ కీర్తన ఇంతంత ధైర్యం కాదు, గొప్ప ధైర్యాన్ని భక్తునికి ఇచ్చిందండి. ఎందుకంటే ప్రొటెస్టాంటిజం అనే ఆ రెవల్యూషన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన ఒక కార్యం చేసినాడు మార్టిన్ లూథర్. ఈ బ్రాట్ రెవల్యూషన్ అమంగ్ ద పీపుల్. యేసు ప్రభు నిజమైన దేవుడు, ఆయనే రక్షణకర్త, ఆయనే రక్షకుడు, ప్రజలందరూ ఆయనను చూడాలని మనుషులను మలిచినాడు మార్టిన్ లూథర్. అయితే దట్ వాజ్ నాట్ అన్ ఈజీ జాబ్. ఒక గొప్ప కార్యం చేయాలంటే అది అంత సులువైన సంగతి కాదు, చాలా కష్టమైంది, క్లిష్టమైన సమస్య. దేవుడు ఒక దర్శనం ఇచ్చి నెరవేరుస్తున్నాడంటే యూ డు నాట్ నో ద బర్డన్ ఆర్ ద పెయిన్ దే క్యారీ. అందుకే దైవ దర్శనం గలవారికి మీరేం చేయాలి? సహాయపడాలి. అందుకు పరిశుద్ధ గ్రంథంలో ఆ దర్శనం నెరవేర్చేవాడిని ఎంత దీవిస్తాడో సహాయపడేవాడిని కూడా అంతా దీవిస్తాడు. ఇది ఎక్కడ న్యాయం అనిపిస్తుంది కదా. యుద్ధమునకు పోవానికి ఎంత భాగమో యుద్ధ సామాగ్రి దగ్గర నిల్చుండి సహాయపడేవానికి కూడా అంతే భాగం అండి. కాబట్టి మార్టిన్ లూథర్ 46వ కీర్తన పదే పదే చదివి ధైర్యం పొందుకున్నాడట, శక్తి పొందుకున్నాడట. దేవుడు ఆయనకు తోడున్నాడనే సత్యాన్ని గ్రహించినాడట. దేవుడు నాలో ఉన్నాడు, నాకు తోడై ఉన్నాడు, నేను చేసే ప్రతి ప్రయత్నాన్ని సఫలపరుస్తాడు. విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారా ఆయన ఒక వాక్యం ఎప్పుడు తరచుగా ఆయన నోటితో పలికేదంట, నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుతాడు అనేదాడు. చప్పలు కొట్టి దేవుని సిద్ధం. ద జస్ట్ షాల్ లివ్ బై ఫెయిత్. పలకండి అన్నమాట. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును అని ఉన్నది. చెప్పండి ఒకసారి. నీతిమంతుడు భయపడుతూ బతకడు, నీతిమంతుడు భీతితో బతకడు, నీతిమంతుడు పిరికితనంతో బతకడు, నీతిమంతుడు ఎవరి మీదో ఆధారపడి బ్రతకడు. నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుని స్తోత్రం. పులిలా ఉండాలి. దేవుని వాగ్దానాలన్నీ గ్రహించుకొని దేవుని నీతి నియమాల్లో ఉండి క్రమమైన జీవితం ఉంటే యు ఆర్ ఎ లయన్ ఇన్ దిస్ వరల్డ్. దేవుని స్తోత్రం. నిన్ను చూసి సాతాను హడలైపోతాడు. శత్రువు ఒక దారిలో వచ్చి 7 దారిలో పరారైపోతారట నిన్ను చూసి. హల్లెలూయా. ఎందుకంటే ఈ నీతిమంతుడు దేవుని మాటను మీరకుండా బతుకుతున్నాడు కాబట్టి మరణానికి కూడా భయపడాడు. చావైనా లాభం, బ్రతుకుటైతే నా దేవుని కొరకు నేను బ్రతుకుతాను అంటాడు. ఎంతకు అనగలుగుతారు అట్లా మీరు?
అయ్యో నేను చచ్చిపోతే నా పిల్లల్ని ఎవరు చూస్తారు, అయ్యో నేను చచ్చిపోతే ఏమవుతుంది, నేను సంపాదించుకున్నంత ఎవరు వశం అవుతుంది. ఇదే చెత్త మాటలు అంటారు. నేను ధాన్యముకు చెత్తతో ఏ సంబంధము లేదు. దేవుడు ధాన్యాన్ని వేరు చేస్తాడు, పొట్టును వేరు చేస్తాడు. నువ్వు పొట్టుకుంటావా, ధాన్యంగా ఉంటావు, గట్టి గింజగా ఉంటావా? గట్టి గింజలకు భద్రత ఉన్నది. వ్యవసాయకుడు గట్టి గింజలు తీసి ఏం చేస్తాడు, తూర్పాన బట్టి గట్టి గింజలను అక్కడిక్కడ పెట్టాడు, వర్షానికి గాలికి దూరం చేసి కొట్టులో భద్రం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు గట్టి గింజగా ఉంటే నీకు ఏ అభద్రతా భావం అవసరం లేదు. గాడ్ టేక్స్ కేర్ ఆఫ్ యూ. నిన్ను, నీ కుటుంబాన్ని, నీకు కలిగిందంతా భద్రం చేస్తాడు. గట్టి గింజగా ఉండాలి. పొట్టులాగా అటు ఇటు ఊగిసలాడుతూ, ఇటైతే ఇటు అటైతే అటు. నేను గంగిరెద్దు గురించి చెప్తా కదా, ఎప్పుడు అమ్మకు నమస్తే పెట్టంటే ఇట్ అంటది, అయ్యకు నమస్తే పెట్టమంటే కూడా అంటది. అట్టు ఉండొద్దు. బ్రతుకుట క్రీస్తు, చావైనా నాకు లాభమే. ఎంత ఘనత ప్రభు కొరకు చనిపోవడం. ప్రభు కొరకు ఒక వ్యక్తి చనిపోతే లోకమంతా మారు మురుగుతుంది ఆ పేరు. ఏదో గుండెపోటుతో చచ్చిపోతే అంత కీర్తి రాదు. అర్థమైందా మీకు? అయితే 46వ కీర్తన అంత ధైర్యాన్ని ఈ రెవల్యూషనరీకి ఇచ్చింది మార్టిన్ లూథర్. ఎవ్రీ డే మార్నింగ్ హీ యూస్ టు రీడ్ Psalms 46 అండ్ ఇట్ మేడ్ హిమ్ డూ సంథింగ్ ఇంపాసిబుల్. అనూహ్యమైన కార్యము దేవుని కొరకు, దేవుని ప్రజల కొరకు చేసిన గొప్ప వ్యక్తి మార్టిన్ లూథర్. ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ప్రొటెస్టాంటిజం. ప్రజలను మూఢభక్తి నుండి, అంధత్వం నుండి లాగినాడు. ఒక్క లాగితే ఇదో ఇక్కడ మనం అందరం ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకుంటే మనం కూడా మరి అదే పితృ పారంపర్య ఆచారాలకు, అలవాట్లకు గురై నశించిపోయేదేమో. ఆయనకు ధైర్యం ఇచ్చిన ఈ సామెత ఈరోజు మీకు, మనకందరికీ కూడా ధైర్యం ఇవ్వాలని నా ప్రార్థన. దేవుని స్తోత్రం. చదువుదాం. నేను చదువుతాను, నాతో కలిసి చదవండి. 46వ కీర్తన. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. అందరు పలకండి మాట, మనము. మరి ఒకసారి మనము భయపడం. దేవుని ఎరగని వారు భయపడతారేమో, దేవునికి దూరంగా ఉన్నవారు భయపడతారేమో, దేవుని సన్నిధికి రానివారు భయపడతారేమో. మనము భయపడం. అందరు రాలేరండి దేవుని దగ్గరికి. అది కూడా చెప్పినాను, నా వెంట ఉండేవు. ఆల్ కెనాట్ కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటిల్ యు ఆర్ కాల్డ్ ఫర్ దట్. నువ్వు ఇక్కడ ఉన్నావంటే నువ్వు చాలా గొప్ప అదృష్టవంతుడు. దేవుని స్తోత్రం. యు ఆర్ సచ్ ఏ గ్రేట్ లక్కీ పర్సన్. ఎందుకంటే నిన్ను ఇక్కడ రమ్మన్నది ఎవరు తెలుసా? దేవుడే. లేకుంటే రాలేవు. పిలుపు లేని వాళ్ళందరూ దుప్పటి కప్పుకొని చుట్టుకొని పండుకొని గురకలు తీస్తున్నారు. నువ్వు ఇక్కడ వచ్చినావంటే నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు. దేవుని స్తోత్రం. యు ఆర్ ఇన్ ద సెంటర్ ఆఫ్ గాడ్స్ విల్. అందుకే వచ్చినావు నువ్వు. పిలిచినాడు నేను ఎప్పుడు ఎవరిని బలవంతం చేయను, ఎందుకంటే నాకు ఈ దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిన. నెవర్ ఐ ఫోర్స్డ్ పీపుల్ టు గివ్ మనీ ఆర్ టు కమ్ టు చర్చ్ or to add to my gathering. Never that Joy Cherian will do, because she knows the heart of God. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. నేను ఎప్పుడు బలవంతం చేయలేదు. బలవంతం చేస్తే ఇదంతా నిండిపోయి ప్రాంగణాలన్నీ నిండిపోయేదేమో నాకు తెలియదు, కానీ నేను చెయ్యను ఆ పని. నా సొంత వారితో కూడా చేయను. ఎందుకంటే నాకు తెలుసు, దేవుని గట్టిగా పట్టుకోవాలంటే, దేవుని మాట వినాలంటే, దేవుని మార్గంలో నడవాలంటే దానికి ఒక సెలెక్షన్ ఉందండి. మీరు నమ్మితే నమ్మండి, నమ్మకుంటే నమ్మకండి. You are called by God. Don't force anyone. నువ్వు ఎవరిని బలవంత పెట్టదు. మీరు వెళ్ళండి, వీధిలోకి వెళ్ళండి, పిలవండి. నా ఇల్లు మీరేం చేయండి, నింపండి. పిలిచిన వాళ్ళందరూ వస్తారా? పిలుస్తారు. పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. నువ్వు ఏర్పరచబడినావంటే నువ్వు గట్టిగా చెప్పట్లు కొట్టు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో వాట్ ఏ గ్రేట్ ఆపర్చునిటీ. ఇదెంత గొప్ప తరుణం, ఇదెంత గొప్ప అవకాశం. నీతో దేవుడు మాట్లాడడానికి నా సన్నిధికి రమ్మంటున్నాడు.
నువ్వు లేవడానికి నీకు ఆరోగ్యం ఇచ్చినాడు, శక్తిని ఇచ్చినాడు. పక్షవాయువుతో పడి ఉంటే వస్తావా? నడ్డిరిగి పడక మీద ఉంటే రాగలుగుతావా? నువ్వు రాగలిగినావంటే నీకు ఎవరిచ్చినారు ఈ శక్తి? గట్టిగా చెప్పండి. దేవుడిచ్చినాడు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అవకాశం వెంబడి అవకాశం నీకు ఇస్తున్నాడు. మాట వెంబడి మాట ఇస్తున్నాడు. ఆజ్ఞ వెంబడి ఆజ్ఞ ఇస్తున్నాడు. సూత్రం వెంబడి సూత్రం ఇస్తున్నాడు. మాట వినని వానికి అనేకమైన ఏం తగులుతుందట? దెబ్బలు తగులుతాయండి. దేవుని సన్నిధికి రానివాడు పోలీస్ స్టేషన్లో తిరుగుతాడు. దేవుని సన్నిధికి రానివాడు కోర్టు వెంబడి పెట్టుతాడు. వాని కథ తీరదు. వాని జీవితాంతం అలాగూ వ్యయమైపోతుంది. పనికిరాని కార్యాలు చేయడానికి దేవుడు మన అప్పగిస్తాడట. మన అప్పగిచ్చేస్తాడట. నడు తిరుగు, కోర్టు చుట్టూ తిరుగు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగు, వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ, ఎంపీలు ఎమ్మెల్యే చుట్టూ తిరుగు. నీకు అదే శిక్ష. నువ్వు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని ఉన్న అవకాశాన్ని వాడుకున్నావంటే నీకు ఈ జంజట్ ఉండనే ఉండదు. హల్లెలూయా. ధాన్యమునకు చెత్తతో ఏమీ సంబంధం, ఏం పని? నీ ఇంట్లో నీ వంటగదిలో చెత్త గుర్చుకుంటావా, ధాన్యాలు గుర్చుకుంటావా? అబ్బా, చెరిగి చేసి పురుగు పట్టకుండా డబ్బాలో వేసి టైట్గా డబ్బా మూసి మళ్ళా తెరిచి చూసి ఎంత భద్రత. దేవుని రెక్కల క్రింద వచ్చిన నీవు, ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద వచ్చిన నీవు సురక్షితంగా ఉంటావు. ఎవరెవరితో చెప్పినారు ఈ మాట? బోయజ్. వెరీ గుడ్. బోయజ్ ఎవరితో చెప్పినాడు? రూతుతో చెప్తున్నాడు. ఇశ్రాయేలు దేవుడని యెహోవా రెక్కల క్రింద వచ్చిన నీవు సురక్షితంగా ఉంటావు. అదే మాట దేవుని దాసురాలుగా మీకు వలుకుతున్నా. మీరేదో గొప్ప పని చేసి వస్తున్నారు అనుకోకండి. మేము రమ్మన్న దేవుని స్తుతించండి. దేవుని స్తోత్రం. కాబట్టి 46వ కీర్తన శ్రద్ధగా వినండి. ఇవన్నీ అదృష్టాలు, మనకు దేవుడిచ్చిన భాగ్యాలు అన్నమాట. ఆల్ కెనాట్ కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్. నేను చెప్తున్నాను కదా. మరి భూప్రపంచంలో ఇంతమంది జనాభా ఉన్నారు, కోట్లవి ఉన్నారు. అందరికీ పరలోకం దక్కుతుందా? మీరేమంటారు? అందరికీ పరలోకం ఉందా? లేదు. కొందరు నరకం కొరకు భద్రపరచబడి ఉన్నారంట. అగ్ని కొరకు భద్రపరచబడి ఉన్నారంట. మీరు ఎంత పోయి డిస్టర్బ్ చేసినా రాలేరు వాళ్ళు. దొరుకునా ఇటువంటి భాగ్యం, దొరుకునా ఇటువంటి సేవ. కాబట్టి మేక్ గుడ్ యూస్ ఆఫ్ ఇట్. వస్తూ నేను ఎప్పటి నుండి చెప్తున్నా, ఉదయం 4 నుండి 5 వరకు వచ్చి నీ కుటుంబం కొరకు కన్నీళ్లతో ప్రార్థన చేయి. నీకు జరగని కార్యం అంటూ ఉండదు. జరగని కార్యం అంటూ ఉండదు. ఇంత గొప్ప ఏర్పాటు. మరి ఇది కూడా మీకే దక్కింది. చూడండి, దూరంలో ఉండే వారు ఎంత ఆశపడుతున్నారు. వాళ్ళు బొమ్మను చూస్తున్నారు అంతే. యూట్యూబ్లో చూస్తున్నారు, ఫేస్బుక్లో చూస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నారు. వాళ్ళకి లేదు మీ భాగ్యం. వాళ్ళు అక్కడనే చూసి ఆనందిస్తున్నారు. కానీ అక్షరాల భౌతికంగా పరిశుద్ధాలయంలో వేకు అనే దైవ సన్నిధిలో దేవుని భక్తుల స్వరం వినడానికి, దేవుడు మీతో మాట్లాడే మాటలు పతిలపరచుకోవడానికి ఇచ్చిన ఈ ధన్యత ఇంతంతా కాదు. గట్టి కొట్టండి చప్పట్లు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. చేతులు ఎత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి కీర్తన జాగ్రత్తగా వినాలని నేను కోరుతున్నాను. 46వ కీర్తన 3వ వచనం. వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. గట్టిగా మరొకసారి చెప్పండి. మనం భయపడం. అంటే ఎవరెవరో భయపడతారని అర్థం. లోకంలో ఉన్న వాళ్ళందరూ భయపడతారని అర్థం. మనకు దేవుడు అట్టి ఆత్మను, భయపడే ఆత్మను, దాస్యపు ఆత్మను, పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు కనుక మనము భయపడం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయం. అందుకే మనం భయపడం. 4వ వచనం. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నవి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడు సహాయం? ఇంకా సూర్యుడు ఆకాశం మీదకి రాకముందే మీరు వచ్చినారు కదా. మరి మీరు దీనికి యోగ్యులు గారా? ఈ వచనానికి యోగ్యులు గారా? అవునని చెప్పండి గట్టిగా. దేవుడు ఎప్పుడు సహాయం చేస్తున్నాడు దేవుణ్ణి ఆశ్రయించిన వారికి? అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తున్నాడు.
జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదులుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా, ఇంగ్లీష్లో ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్, ఇంగ్లీష్ బైబిల్లో ఉంది. హీఈస్ ద లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్మీస్. ఆయన నీకు నాకు తోడై. అందుకే మనము భయపడము. దేవుని స్తోత్రం. దేవుని తోడులో మార్టిన్ లూథర్ చాలా ఆనందించినాడు. ఇంత గొప్ప దేవుడు నాకు తోడై ఉన్నాడు కదా. సైన్యములకే అధిపతి అగు దేవుడు. ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటేనే జర గుండె మాకు తోడున్నాడులే అనుకుంటాం. పోలీస్ కానిస్టేబుల్, ఒక బౌన్సర్ ఎక్కడ పనికొస్తాడు? బౌన్సర్. సైన్యములకు అధిపతి అగు యెహోవా నీకు మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చాలా సంతోషం నాకు ఈ మాట చదువు. యాకోబు యొక్క దేవుడు, యాకోబును దేవుడు ఇజ్రాయేల్గా మార్చినాడు. ఇజ్రాయేల్ యొక్క దేవుడు అని లేదు, కానీ యాకోబు యొక్క దేవుడు. యాకోబు అంటే పదానికి అర్థం ఏంటి? మోసగా. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అంటే ఎంత గొప్ప పదం. 1000 నామాల్లో ఇది కూడా చెప్పినాను. గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐసక్, గాడ్ ఆఫ్ జేకబ్. అంటే వీళ్ళకు దేవుడు ఇచ్చిన మాట తూచా తప్పకుండా నెరవేర్చినందుకు దేవునికి వారికి అట్టి బంధం ఉన్నదన్నమాట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా రానున్న కాలంలో వస్తుందేమో జాయ్చెరీ అని దేవుడు అంటారేమో, నాకు తెలియదు. అంటే సంతోషమే నాకు. మీ పేరు కూడా పెట్టుకోండి. అవును, ఆయన మన దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే దేవునితో నడిచిన వ్యక్తులు వీళ్ళందరూ దేవుని యొక్క ఉనికి తెలుసుకున్నవాడు, దేవుని నమ్మకత్వాన్ని తెలుసుకున్నవాడు, దేవుని సత్యాన్ని తెలుసుకున్నవారు. అందుకే దేవుడు అలా పిలుస్తున్నాడు వారిని. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. ఎన్ని ఇబ్బందుల నుండి వారిని విడిపించినాడు. దేవుడు చెప్పిన మాట నెరవేర్చినాడు. కాబట్టి వారి దేవుడు అని పలుకుతున్నాడు. యాకోబు యొక్క దేవుడు. యెహోవా చేసిన కార్యం వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయువాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్లెము తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. కొన్ని నెలల ముందే కదా పెద్ద యుద్ధము భారతదేశం మీదకి వస్తుందంటే అందరూ 4 రోజులు యుద్ధం కూడా ఆడినారు. భయపడినప్పుడు అందరూ భయపడి నేను 4 వాక్యాలు ప్రేయర్ గ్రూప్లో పంపించేసినాను. ఈ వాగ్దానాలు ఎత్తిపట్టి మీరు ప్రార్థన చేయండి, యుద్ధం ఆగిపోతుందని చెప్పినాను. దేవుని స్తోత్రం. 4 రోజులైనాక ఆగిపోయింది. దేవుడు అంత గొప్ప దేవుడు. చిన్న వ్యక్తి పెట్టిన మొర్రను దేవుడు ఏం చేస్తారు? శాంక్షన్ చేసేస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని చిన్న పెద్ద లేదండి. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. హల్లెలూయా. యథార్థవంతుల గుడారము వర్ధిల్లుతుంది. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. హల్లెలూయా. అయితే యుద్ధములను మాన్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెగనరుకువాడు ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేవాడు ఆయనే. 10వ వచనం. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదు, మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. అయితే ఇది నేను 3 మాటలు, ప్రధానమైన మాటలు తీసుకొని మరి 3 ప్రసంగాలుగా చేయాలి. దేవుడు నాకు కృప అనుగ్రహించును గాక. మరి నేను మొదటి వచనంలో 2వ భాగం, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్, ఎ వెరీ రిలయబుల్, ఎ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ అవర్ ట్రబుల్స్. అంటే ఈవెన్ ఇన్ ద ఫేస్ ఆఫ్ టోటల్ డిస్ట్రక్షన్, నీకున్నవన్నీ కోల్పోయినా, నీకున్న సంపాద్యమంతా నష్టమైనా, నీకున్న ఆస్తిపాస్తులన్నీ నిన్ను వదిలిపోయినా, పిల్లలు నిన్ను విడిచిపెట్టినా, గొప్ప గొప్ప ఉపద్రవం నీ జీవితానికి వచ్చిన, గాలి తుఫాన్లు నీ మీదకి రేగిన, దేవుడు నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు.
ఆపత్కాలంలో ఆయన నీకు నమ్ముకొనదగిన సహాయం. నమ్ముకొనదగిన సహాయకుడు అంటే వెంటనే నా మైండ్ ఇంకోటి వెళ్తుంది. నమ్ముకొనదగని సహాయాలు కూడా ఉన్నాయి. నమ్మినట్టే నమ్మిస్తారు, తర్వాత చేతులు వదిలేస్తారేమో, నువ్వు ఆనుకున్న గోడలన్నీ కూలిపోతాయేమో, కానీ దేవుడు నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆయన ఆపత్కాలంలో నిన్ను వదిలిపెట్టాడు. నీవు దేవుణ్ణి వదలకూడదని అర్థం. అంటే a quiet confidence in God, a strong belief in God will definitely save you from your destruction. నీకు ఎంత విపత్తు నీ మీదకి కొట్టినా, ఎన్ని తుఫాన్లు నీ జీవితం మీదకి కొట్టినా, నీవు ఈ దేవుని గట్టిగా పట్టుకున్నావంటే, ఆయన నీకు ఆశ్రయము దుర్గమునై ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో, ఇవేమి నీవు మరి కదల్చలేవు అని అర్థం అన్నమాట. అంటే అంత స్థిరంగా నీవు దేవుణ్ణి పట్టుకొని ఉన్నావని అర్థం. అంటే పరిస్థితులు ఎలాగున్నా దేవుడు నీకు ఆ పరిస్థితిలో, ఆ భయంకరమైన వాతావరణంలో గట్టిగా దేవుని పట్టుకొని శక్తికరంగా ఉండడానికి కృపను దేవుడు అనుగ్రహిస్తాడని అర్థం. దేవుని స్తోత్రం. పెద్ద సునామీ కొట్టినప్పుడు నేను చదివినాను పేపర్లో, పెద్ద సునామీ, ఇళ్ళు లేచిపోయినాయి, వాహనాలు లేచిపోయినాడు. ఒక బాబు, 4 సంవత్సరాల బాబు, ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్ళిపోతున్నాడు. వానికి ఒక బండ దొరికిందంట, ఒక పెద్ద బండ సముద్రంలో. వాడు గట్టిగా పట్టుకున్నాడట దాన్ని. దాదాపు 36 గంటలు సముద్రంలో వాడు ఉన్నాడు. వానికి ఏ హాని కలగలేదంట. వాడు బతికి బయటపడ్డాడంట. ఎందుకంటే వాడు గట్టిగా దేన్ని పట్టుకున్నాడు? బండను పట్టుకున్నాడు. పట్టిన పట్టు ఎంత ఫోర్స్గా అలలు వస్తాయి, కానీ వానికి నాకు అనిపించింది వాడు పట్టుకున్న పట్టు కంటే దేవుని కాపుదల ఎక్కువ ఉండింది. దేవుని స్తోత్రం. నాకు అనిపించింది 4 ఏళ్ల బాబుకు అంత పట్టు ఎలాగొస్తుంది? కాదు. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని దూతలు కావలి ఉండి వారిని ఏం చేస్తుంది? రక్షిస్తుంది. కనుక నీవు భయపడకూడదు. అప్పులు, చక్రవడ్డీలు కట్టాలి, కుటుంబం ఎలాగ ముందుకు పోవాలి, కానీ పెంచిన పిల్ల ఇల్లు విడిచి వదిలిపోయింది, కష్టపడి పెళ్లి చేస్తే పెళ్ళి పెటాకులైంది, ఎంత కష్టపడి చెమటోడ్చిన డబ్బులు వ్యాపారంలో పెడితే వ్యాపారం ఫ్లాప్ అయిపోయింది, భార్య చెప్పకుండా ఇంటి నుండి వెళ్ళిపోయింది, తల్లిగారేంటి, భర్త అక్రమ సంబంధాల్లో తిరుగుతున్నాడు, వ్యభిచార పాపంలో ఉన్నాడు, పిల్లలు మాట వినడం లేదు, ఎటు తోచని పరిస్థితి, ఉద్యోగం ఓడిపోయింది. చూడండి ఎన్ని నష్టాలు జీవితంలో సోకినా కదలక. అందుకే 125వ కీర్తన 1వ వచనంలో దేవుని యందు భయభక్తులు గల వారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉంటారు. మీరు 2వ వచనం చదవాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇది మొదలుకొని దేవుడు తన ప్రజల చుట్టూ ఉండునంట. 125వ కీర్తన తీయండి. అంటే గాడ్ ఈజ్ సచ్ ఏ రెఫ్యూజ్ ఇన్ ట్రబుల్ దట్ హీ విల్ నాట్ లీవ్ హిస్ చిల్డ్రన్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్ అని అర్థం. 125 మొదటి వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యం నిలుచు సియోను కొండవలే ఉందురు, యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు. యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండు. ఎంత అద్భుతమైన మాట కదా. కనుక నీవు భయపడే అవసరం లేదు. ఈరోజు నీ పరిస్థితి ఎలాగైనా దేవుడు దాని నుండి నిన్నుకు ఉద్ధారణ ఇస్తాడు. మరి అందుకే మేము భయపడం. చూడండి 2వ వచనంలో మంచి అలంకారంగా రాసినాడు. సమస్యలు ఎలాగొస్తుంది ఒక వ్యక్తికి, పరిస్థితుల ప్రభావం ఎలాగుంటుంది, జీవితం అంతా అతలాకుతలం అయిపోయినప్పుడు గతి ఎలాగుంటుంది, స్థితిగతులన్నీ తారుమారైనప్పుడు ఆ వ్యక్తి ఎంత కలవరపడతాడు. అయినా కదిలింపబడడం లేదు. నమ్మదగిన దేవుడు ఆ వ్యక్తిని కాపాడుతున్నాడు, బలపరుస్తున్నాడు, తన శక్తిని ఇస్తున్నాడు, తన ఉద్దేశించిన కార్యాలన్నీ తన పట్ల నెరవేరుస్తున్నాడంటే ఎంత అమోఘం అండి అట్టి జీవితాలు. దేవునికి స్తోత్రం. యోబు భక్తుడు ఎదుర్కొన్న సమస్యలు మీకు తెలుసు కదా. ఉన్నవన్నీ పోగొట్టుకున్నాడు. ఇవన్నీ ఆయన జీవితంలో సంభవించింది. నేను చదువుతాను 2వ వచనం చూడండి. కావున భూమి మార్పు పొందినను, నడి సముద్రంలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడం. అంటే ఇది నీ దినదిన జీవితంలో వచ్చే
కష్టాల కడలి అంటారు కదా, పర్వతం లాంటి సమస్యలు, భీతి, అధైర్యం, భయం అన్నీ అతలాకుతలమైనప్పుడు, స్థితిగతులు తప్పినప్పుడు ఎంత ఆందోళన ఉంటుంది. నువ్వు ఆనుకున్న గోడలన్నీ కూలిపోయినప్పుడు, నమ్ముకున్న వ్యక్తులందరూ మాట తప్పినప్పుడు, అందరూ నిన్ను ఒంటరిగా చేసినప్పుడు, అలాంటి ఒక సందర్భాన్ని సూచిస్తుంది అన్నమాట. ప్రకృతి వైపరీత్యం, నేషనల్ డిజాస్టర్స్ అంటారు చూడండి. జపాన్లో తరచుగా భూకంపాలు వస్తాయి. వారు ఎంతగా కష్టపడి మాకేం తక్కువ లేదన్నా పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది, లేకుంటే సముద్ర పొంగొస్తుంది, సునామీ కొట్టి ఇల్లు అంతా కూలగొట్టేస్తుంది. కష్టపడిందంతా వ్యర్థమైపోతుంది. అయినా వారు పట్టుబడి కూడా తిరిగి నిర్మాణం చేసుకుంటారు. మనం అనుకుంటాం ఏం లేదు, ఎప్పుడు తుఫాన్లు ఎప్పుడు సముద్రం, నేను ఇల్లే కట్టాను, నేను వీధి మీద ఉంటాను అనుకుంటారు కదా చాలామంది. కానీ అలాగా దే స్ట్రైవ్ అగైన్, దే ఆర్ నోన్ ఫర్ దేర్ హార్డ్ వర్క్. వాళ్ళు ఎంత కష్టజీవులు అంటే వారి జీవితం చాలా కష్టమయం, అయినా దే విల్ నాట్ స్టాప్ వర్కింగ్ అంట. నాకు అనిపిస్తుంది ఎంత గొప్ప వారి చరిత్ర, వాళ్ళ లేబర్ రూల్స్ అన్నీ చదవాలని అనుకున్నాను. ఇక్కడ పని చేయమంటే పని వంగరు, కష్టం ఇక్కడ పని చేయించడం, చాలా కష్టం. ఒక పని చెప్తే వెంటనే చురుగ్గా చేస్తే ఆ నాయకులకు ఎంత సంతోషం ఉంటుంది కదా, చేయరు. జపాను వారి జీవిత విధానాలు, ద వే దే వర్క్ హార్డ్, మీరు ఇంటర్నెట్లో బ్రౌజ్ చేసి చూడండి. దే వర్క్ వెరీ హార్డ్, అయినా వారికి భాగ్యం లేదు. ప్రకృతి విరుద్ధంగా ఉన్నది, ఎంతో కష్టపడతారు. ఎంప్లాయర్ అంటారని ఇంటికి పో చాలు పని చేసిందంటే పోరంట వాడు. యజమాని అంటే పో ఇంటికి పోయి ఇంకా నువ్వు పని చాలంటే ఇంకొక 3 గంటలు చేస్తారంట. అంటే దే వాంట్ టు వర్క్ వెరీ హార్డ్. అలాంటి మనస్తత్వం మనకు ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొందరు ముళ్ళు మీద పని చేస్తారు, ఆ ముళ్ళు అటుపోదు, అయిపోయింది, అన్ని షడౌన్ చేసి వెళ్ళిపోతారు. దట్ ఈస్ సో డిస్రెస్పెక్ట్ఫుల్ ఫర్ గాడ్ అనిపిస్తుంది, హృదయంలో బాధ కలుగుతుంది. అలా కాదు నువ్వు దేవుని సేవించేది, అలా కాదు దేవుడు మరి నీకు ఇచ్చిన జీవితాన్ని దేవుని కొరకు వ్యయం చేయడం. చూడండి, ఇవన్నీ ఉంటాయి, అందరికి ఉంటాయి శ్రమలు, అందరికి ఉంటుంది. కానీ దేవుని ఎంత మాత్రం నువ్వు విశ్వసిస్తున్నావు, ఎంత గట్టిగా హత్తుకున్నావు, దట్ మేక్స్ ద డిఫరెన్స్. దేవుని స్తోత్రం. వీ విల్ నాట్ ఫియర్ వాట్ ఎవర్ మే హ్యాపెన్ టు అవర్ లైఫ్స్, బికాస్ వీ ట్రస్ట్ ఇన్ ఏ గాడ్ హూ ఈజ్ ఇన్నఫ్ ఫర్ ఆల్ అవర్ ట్రబుల్స్, ఏ వెరీ రిలయబుల్ పర్సన్ టు లీన్ ఆన్. ఆపత్కాలమందు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయం. అందుకే మనం భయపడం. తర్వాత రెండవది చూడండి, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. 5వ వచనం, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేసి. ఎందుకు దేవుడు ఆ పట్టణం అంటే, పట్టణం సియోను పట్టణం. సియోన్ అంటే మీకు తెలుసు, దేవుడు ఉండే స్థలం, దేవుని ప్రజలు ఆనందించే స్థలం. అది యెరూషలేమును లేకుంటే ఇశ్రాయేలును సూచిస్తుంది, మనకు తెలుసు. సియోను అంటే మీరు అనుకోవాలి, ఓ దేవుడు ఉండే స్థలం ఇది, దేవుడు ఎన్నుకున్న స్థలం. సియోను అంటే యెరూషలేం, సియోను అంటే ఇజ్రాయేల్, దేవుని ప్రజలు ఆనందించే స్థలం, దేవుడు ప్రార్థనలకు ఉత్తరం ఇచ్చే స్థలం అని అనుకోవాలి. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు. మనకు ఇశ్రాయేల్ ఇదే, మన గుండెనే మనకు యెరూషలేము. దేవుని స్తోత్రం. దేవుడు ఉన్నాడు ఇక్కడ, మన ప్రార్థనలకు జవాబిస్తున్నాడు. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉంటుంది. దేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవం ఉంటుంది. ఒక నది కలదంట, ఆ నది ఎవరు? దేవుడే. జీవజల నది, జీవజలపు ఊట. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచున్నాయి. నది ఉన్న చోట అంతా పచ్చదనమే కదా, అవునా కదా? ఎక్కడ నది పారుతుందో అక్కడ జీవరాశులు ఉంటాయి. నది పక్కనంతా పచ్చని పైరుంటుంది. అంటే దేవుడున్న చోటనే ఆ సస్య శ్యామలం, ఆ సర్వ సంపదలు, ఆ నిత్య కళ్యాణం, పచ్చ తోరణం అంటారు. అంటే ప్రాస్పెరిటీ, అభివృద్ధి, సమృద్ధి, సంతోషం, సమాధానం, శక్తి, పరిశుద్ధత దేవుడు ఉండు చోటు వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. నీ హృదయంలో దేవుని సన్నిధి ఉంటే నీకు చలనము ఉండదు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఎందుకంటే దేవుని యొక్క శక్తిని ఆ ప్రజలు కోరుతున్నారు.
దేవుడు కూడా వారికి ఎప్పుడు సహాయం చేస్తున్నాడు చెప్పండి? అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేస్తుంది. నాతో కొంతమంది పాస్టర్లే అడిగినారు, అంత ధైర్యం లేదులే కానీ నేను ఎప్పుడు వాళ్ళతో జోక్యం చేసుకోను. నేను దేవునితో బంధం కలిగి ఉంటాను కాబట్టి నాకు తిప్పలు కూడా తక్కువ. ఎవరితో ఎప్పుడు దగ్గరగా ఉంటాను? దేవునితో ఉంటాను కాబట్టి నాకు అంత లెస్ ప్రాబ్లమ్స్. నాకు తెలుసు ఎంతమందితో నువ్వు ఎంత భుజాలు రాసుకుంటావో అన్ని సమస్యలు వస్తాయి. నువ్వు దేవునితో భుజాలు కాదు, దేవుని వడిలో ఎక్కి కూసో, నీకు ఏ సమస్యలు ఉండవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ హ్యావ్ నో ప్రాబ్లమ్స్. అరుణోదయంలో దేవుడు ఎవరు సహాయం చేస్తున్నాడు? అప్పటి ప్రజలకు సహాయం చేస్తున్నాడు కనుక దేవుడు వారిలో ఉన్నాడు కనుక వారికి చలనము లేదు. అంటే చుట్టుముట్టు పరిస్థితులన్నీ అతలాకుతలమైన తారుమారైన అన్ని గతులు తప్పినా, ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ బియాండ్ ద లిమిట్స్, ద సారో ఆర్ ద ట్రబుల్, గాడ్ ఈజ్ అమిడ్స్ట్ such people and God helps them in the wake of the morning. That is why they are composed అన్నమాట. వాళ్ళు లబో మొత్తుకోవడం లేదు, తల కొట్టుకోవడం లేదు. కొందరికి సమస్యలు రాగానే ఆటోమేటిక్గా చెయ్యి ఎక్కడ పోతుంది? నెత్తి మీదకి పోదు. నీకు ఎవరిచ్చింది ఈ అధికారం? తల నీదా? తల నీ శరీరం ఎవరిది? గుండె కొట్టుకుంటారు, తల కొట్టుకుంటారు, పొర్లుతారు. కొందరు అయితే సమస్యలకు తట్టుకోలేకుండా నేల మీద పొరులుతారు. పురుషులు స్త్రీలు చేసే పని చెప్తున్నాను. కొందరు తల తీసి ఏం చేస్తారంటే ది బ్యాంక్ దర్ హెడ్స్ అగేన్స్ట్ ద వాల్. శాపగ్రస్తులు వాళ్ళ సమస్యల్లో ఎవరి మీద ఆనుకోవాలా? దేవుని మీద ఆనుకోవాలి. ఎవరిని సహాయం అడగాల? ఆయన సమస్తం చక్కబెట్టలేడా? ఏదైనా చేయగలడు, కథ మొత్తం పాట పాడితే కాదు, నువ్వు విశ్వసించాలా. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను నీ జీవితంలో చూస్తావు. హల్లెలూయా. యు బిలీవ్ ఇన్ ద లార్డ్, యు విల్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. మీకు తెలుసు ఒక సంగతి, యెరూషలేములో నదులే లేవంట. అసలు నేను జస్ట్ రీసెర్చ్ చేసిన, యెరూషలేములో ఒక్క నది కూడా లేదంట. కానీ దేవుడు ఉన్నాడు. దేవుడు ఉంటే ఇక అక్షరాల నదితో పని లేదు. దేవుడే ఆ జీవనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నది లేని యెరూషలేములో దేవుడే ఉన్నాడంట స్వయంగా. జీవజల నది ప్రవహిస్తుంది. దేవుడు ఉంటే అంత సమృద్ధి నీకు. తర్వాత మరి దేవుడు ఉన్నంతకాలం ఆ ప్రజల మధ్యలో తన సన్నిధి ఉన్నంతకాలము మరి ఏది వారిని అంటలేదు. దే బికమ్ ఇన్విన్సిబుల్ అంట. ఆ పదానికి డిక్షనరీలో నేను అర్థం చూసినప్పుడు ఇన్విన్సిబుల్ మీన్స్ టూ పవర్ఫుల్ టు బి డిఫీటెడ్ ఆర్ ఓవర్కమ్. దేవుడు కలిగిన ప్రజలు ఎంత శక్తివంతులు అంటే ఎవడు వారి మీద మరి విజయము సాధించలేడంట. దేవునికి స్తోత్రం. చాలామంది క్రైస్తవులని చూసిన, అంటే 33 సంవత్సరాల అనుభవం కదా, ఎంతమందిని చూసి ఉండొచ్చు నేను. వేల కొలది మందికి ప్రార్థనలు చేసి ఉండొచ్చు. వారి కథలు విన్నాను, వారి అనుభవాలు, కౌన్సిలింగ్ అన్నీ చేసి తల నేర్చిపోయింది కదా. నేను చూసినాను, చాలా భయపడతారు. అందుకే దేవుడి దర్శనం ఇచ్చినాను. భక్తులను చూసినారు, భయపడతారు. విశ్వాసాలను చూసినాను, భయపడతారు. అంటే నేను దీనికి మినహా కాదు, నేను కూడా భయపడినాను చాలా అవకాశాలు. నేను కూడా మనిషినే కదా. కానీ నేను గట్టిగా పట్టుకున్నాను. ఎవరిని పట్టుకున్నా తెలుసా? దేవుని పట్టుకున్నాను. అది నాకు చలనము లేదు. నాకు తెలుసు. ఐ నో ద బ్లూ ప్రింట్ ఆఫ్ గాడ్ రిగార్డింగ్ మై ఫ్యామిలీ, రిగార్డింగ్ ద మినిస్ట్రీ, రిగార్డింగ్ మై లైఫ్. నాకు తెలుసు. ఆ డిజైన్ నాకు దేవుడు బయలుపరిచినాడు. ఇంకెందుకు నేను కలవరపడతాను? కాకి ఎప్పుడు భూమికి దగ్గర ఎగిరి రప్ప రప్ప కొట్టుకుంటుంది అన్నమాట. రప్ప 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 కొట్టుకుంటుంది. ఎట్లా అరుస్తుంది? మీరు అరవండి ఒకసారి. కాకి ఎట్లా అరుస్తుంది? అంతేనా? కావు 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 రెక్కల భూమికి దగ్గర ఉంది. పక్షిరాజు అరవడం చూసిందా మీరు ఎప్పుడన్నా? పక్షిరాజు దేవునికి సమీపంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. అది రెక్కలు చాచి కొట్టుకోదంటది. అది పక్షిరాజు ఎప్పుడు రెక్కలు కొట్టుకోదు. ఇట్లా చాచి గ్లైడ్ చేస్తుంది. గ్లైడింగ్ అనమాట. ఇట్లా గ్లైడ్ చేస్తుంది. ఎందుకంటే అంత హైట్స్లో ఎగురుతుంది. అది కొట్టుకొని అవసరం లేదు. అక్కడ బలమైన తన రెక్కలు చాపి పైకి ఎగురుతుందట.
అందుకే విశ్వాసులను పక్షిరాజుతో పోల్చినారు. యెహోవా కొరకు ఎదురు చూచేవారు నూతన బలము పొందుతారు. పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి కిందికి ఎగరరు. ఎక్కడికి ఎగురుతారు? పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తారంట, సొమ్మసిల్లక నడిచిపోతారు. అంటే వారి శక్తి ఎక్కడుంది? దేవునిలో ఉన్నది. దేవుని స్తోత్రం. సంసోను నీ బలం ఎక్కడున్నదంటే ఏమన్నాడు? బాగా విసిగించి అడుగుతూ ఉంటే చెప్పేసినాడు బలం ఎక్కడుంది. ఆయన వెంట్రుకల్లో ఉందని చెప్పినాడు ఆ వేశ్యతో. కానీ నీ బలం ఎక్కడుంది? బెత్తంతో రావాలన్నా మీ మధ్యకు? ఎవరన్నారు ఆ మాట? పౌలు అన్నాడు, అవిధేయులైన విశ్వాసులను చూసి రావాలన్నా మీ దగ్గరికి బెత్తంతో? దేవుని స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. నువ్వు వదిలిపెడతావేమో దేవుణ్ణి. దేవుడెప్పుడు నిన్ను విడిచిపెట్టాడు. నో, హీ విల్ నాట్ లీవ్ యూ. నేను నా ప్రజలను విడిచిపెట్టు వాడను కాను, నా స్వాస్థ్యమును నేను వదిలిపెట్టు వాడను కాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, నాకు తెలుసా సంగతి. దావీదు కూడా అంటాడు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. ఎందుకు వింత అంటే చాలామంది నన్ను అడుగుతారు, అమ్మా మీరు ఆ సేవకులు ఇంతమంది మీ దగ్గరకు వస్తే మీరు ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారమ్మా? కానుకలు ఇచ్చి. వాళ్ళు ఎవరో మీకు తెలుసా? పచ్చి మోసం. అరే నాకు అలాంటి వాళ్ళే కావాలా? పచ్చి మోసగాళ్ళు. యాకోబులందరూ ఎలా మారాలని కోరుతున్నాను? ఇశ్రాయేలుగా మారాలా? హల్లెలూయా. దేవుడు వారిని ఎన్నుకున్నాడు, నేను వారిని కాదన్నాను. భోజనం పెడతాను, నేను వారికి కానుకిస్తాను, వారికి మంచి ప్రసంగం వినిపిస్తాను. ఎందుకంటే దేవుడు వారిని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. వారిని తప్పకుండా 2 దెబ్బలు కొట్టైనా చక్కగా చేస్తాడని నా విశ్వాసం. దేవునికి స్తోత్రం. వారిని వదిలిపెట్టే అన్యాయస్తుడు కాడు, ఎన్నుకున్నాడు వారిని. ఐ రెస్పెక్ట్ దెమ్. ఎందుకు అంటే 94వ కీర్తన చూడండి, నెవర్ నెగ్లెక్ట్ గాడ్స్ పీపుల్, దే ఆర్ చోజన్ బై గాడ్. 94వ కీర్తన 14వ వచనం, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. అందుకే మనము విశ్వాసులైన దేవుని బిడ్డలైన మనలో తెలుసు, వాళ్ళ పద్ధతులన్నీ తెలుసు, వాళ్ళ క్రమం లేదని తెలుసు, వాళ్ళు దేవుని దూరంగా ఉన్నారని తెలుసు, దేవుని మాటలు అవిధేయ చూపెడు, అయినా కానీ దేవుని ప్రేమతో వారిని సత్ప్రవర్తన గలవారి చక్కని మార్గంలో నడవాలని ఆశిస్తూ దేవుడు తప్పకుండా ఆ కార్యం చేయగలడని. గాడ్ ఈజ్ ఇన్విన్సిబుల్ అంటే దేవుడు వారి పక్షమును ఉంటాడని. ఇన్విన్సిబుల్ మీన్స్ ద పవర్ఫుల్, too powerful to be defeated or to be overcome. వాళ్ళని జయించడానికి అంటే వీలు కాని విధంగా వారికి తోడుండి వారికి సహాయము అందిస్తాడు, వారిని మంచి. అందుకే మీరు ప్రార్థన చేసినప్పుడు సమస్త పరిశుద్ధుల కొరకు పట్టుదలతో ప్రార్థన చేయమంటే దాని అర్థం యేసు ప్రభువు రక్తమందు కడగబడిన ప్రజలందరి కొరకు నువ్వు విజ్ఞాపన చేయాలి. యు లవ్ దెమ్ అన్కండిషనల్. దేవుడు ఉన్నాడు వారి పక్షాన, వారిని మార్చగలడు, స్థితి మొత్తం మార్చగలడు, కథ మొత్తం మార్చగలడు, తలరాత మొత్తం దిద్దగలడు అనే విశ్వాసంతో యూ హ్యావ్ టు డీల్ విత్ దెమ్. దేవుడు తప్పకుండా చేస్తాడు ఆ పని. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. నువ్వు దేవుణ్ణి వదిలిపెట్టే అవకాశాలు వస్తాయి. అంటారు కదా, నేను ఇక రాను మందిరానికి, నేను ఆ పాస్టర్ చెప్పిన మాట వినాను, నాకు వాళ్ళతో పని లేదు అని నువ్వు అంటావు, మాటికి అంటావు. నీ ప్రార్థనలకు జవాబు రాకుంటే ఇదే అంటావు మొత్తం. నేను ఇక రాను, ఉదయకాల ప్రార్థన అంటావు. కానీ దేవుడు అలాంటి వాడు కాడు. నిన్ను దేవుడు ప్రేమించడానికి ఆరంభిస్తే ఆ ప్రేమ అనంతమైనది, అంతం వరకు ఉండేదే దేవుని ప్రేమ. దేవుని స్తోత్రం. యేసు ప్రభు 13 యోహానులో అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన వారు నేను ప్రేమించినాను, అంతం వరకు వారిని ప్రేమించినాను. ఎందుకంటే దేవుడు ప్రేమస్వరూపి అయిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు చీకొడతావు ఒకరిని, చట్ గెట్ అవుట్ అంటావు. దేవుడు ఎప్పుడు గెట్ అవుట్ అన్నాడు, నువ్వే పోతావు ఆయనను వదిలేసి. ఆయన ఎప్పుడు అలాంటి మాటను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ లవ్. అందుకే దేవుని కలిగి ఉండడము ఎంత ధన్యత. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ధన్యులు. అందుకే ఆ దేవుడు నీకు తోడు ఉండాలి. యాకోబు దేవుడు యాకోబును ప్రేమించినాడు, అంతం వరకు ప్రేమించినాడు, పేరు మార్చేసినాడు.
రాత మార్చేసినాడు, బుద్ధులు మార్చేసినాడు, స్థితిగతులు మార్చేసినాడు. నేటి వరకు ఇశ్రాయేల్ అనే పేరుతో యాకోబును నమ్మదగిన దేవుడు, మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చి ఈ క్షణం వరకు ఇశ్రాయేల్తో తోడున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భూరాజులందరూ ఎదురు తిరిగిన సైన్యములకు అధిపతి దేవుడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్నాడు. నో వన్ క్యాన్ డూ ఎనీథింగ్. ఏం చేయగలుగుతాం? దేవుడిచ్చిన మాట, యాకోబుకి ఇచ్చిన మాట. పటములో ఇశ్రాయేల్ ఎంత ఉంటుంది తెలుసా? ఉండదు. పెద్ద పెద్ద రాజ్యాలు చూస్తాం. ఇశ్రాయేల్ ఎక్కడుందని వెతుకుతున్నా. వరల్డ్ మ్యాప్ చిన్న మిరియా గింజ అంత ఉన్నది. కానీ భూరాజులందరూ వణికే రీతిగా ఎందుకు తయారైంది? దేవుడు ఆ పట్టణానికి తోడు ఉన్నాడు, దేవుడు ఆ రాజ్యానికి తోడున్నాడు. ఇశ్రాయేలు చూసి భూరాజులు కంపిస్తారు, కానీ దానికి చలనము లేదు. మాట ఇచ్చినాడు. ఇప్పుడు బైబిల్లో ఉన్న ప్రవచనాలన్నీ నెరవేరుతున్నాయి. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పిన మాటలన్నీ, వాగ్దానాలు నెరవేరుతుంది. ఏం చేయాలని తలబట్టుకుంటున్నారంట భూరాజులందరూ, అధిపతులు. బైబిల్లో కొని తెచ్చుకుంటున్నారంట. ఇప్పుడు ద లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, అతి వేగంగా అతి విస్తారంగా కొనుగోలు చేయబడే గ్రంథం ఏదంటే బైబిల్ గ్రంథం అంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద హోల్ వరల్డ్ ఈజ్ రైజింగ్ ద ఐబ్రోస్. కనుబొమ్మలు ఎగరేస్తున్నారట. ఇదేంటి? దేవుడు చెప్పిన మాటలన్నీ నెరవేరుతుంది. ఆ బైబిల్ ఏంటో తెండి, మేము చదవాలా బైబిల్ అంటున్నారంట. ఆకాశం భూమి గతించిన దేవుని మాటల్లో పొల్లైనను సున్నైనను గతించదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవది కూడా చెప్పి ముగిస్తాను. 10వ వచనం, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. 46వ కీర్తన 10వ వచనం. ఈరోజు 3 ముక్కలు చెప్పినాను మీకు. ఇంత మంచి కీర్తన, శ్రేష్టమైన, ప్రతిరోజు ఉదయం లేచి చదవండి. మరి ధ్యానం కొరకు మన పుస్తకం బయటపడాలి కదా. జస్ట్ 3 sentences, 3 verses ఐ హ్యావ్ టేకెన్. మొదటిదేంటి? ఆపత్కాలంలో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. రెండవది ఏంటి? దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. మూడవది, ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోనండి. అన్ని జనుల్లో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమునై ఉన్నాడు. ఊరికే భయపడుతూ బ్రతకకండి దయచేసి. ఈ నా ప్రయాసం వ్యర్థం కాదని నేను భావిస్తున్నాను. అందరి గుండెల్లో దేవుడు ధైర్యం నింపును గాక. హల్లెలూయా. దేవుడు తోడున్న ప్రజలు ఎందుకు భయపడతారండి? దేవుడు మీకు తోడున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని అతనికి పేరు. భర్త లేడని కూడా భయపడద్దు మీరు. భర్తలు మరణించిన విధవరాళ్ళతో కూడా చెప్తున్నాను నేను. విధవరాలని అనొద్దు నువ్వు. యెషయా 54:5వ వచనంలో ఉంది, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. అతని పేరేంటి? సైన్యములకు అధిపతి యెహోవా అని అతని పేరు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు అంట, సర్వలోకానికి రక్షకుడు అంట. భర్త సహాయం లేని వారికి, భర్తలు మరణించిన వారికి, భర్తలు వదిలిపెట్టిన వారికి ఒక స్పెషల్ ప్రామిస్ ఐఎమ్ గివింగ్ యూ ఫ్రమ్ ద స్క్రిప్చర్. యెషయా 54:5, నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు. సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. మీరు లెక్క పెట్టండి నామాలు. మొదటేంటి? సృష్టికర్త. రెండవది భర్త. మూడవది సైన్యములకు అధిపతి యెహోవా. నాలుగవది ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఐదవది విమోచకుడు. ఆరవది సర్వలోకమునకు దేవుడు. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అందుకే భర్త లేడండి, భర్త పోయినాడండి, భర్త వదిలిపెట్టినాడండి, భర్త సహకారం ఇవ్వండి, ఇవన్నీ ఏడుపు మాటలు. చచ్చేంతవరకు పలుకుతారు మీరు. మీకు వాక్యం తెలిస్తే అలా పలుకారు. వాక్యం తెలిస్తే సైన్యములకు అధిపతి యెహోవా నాకు తోడై ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు. ఆయన సర్వలోకానికి రక్షకుడు. ఆయన నా భర్త. ఆయన నన్ను సృష్టించిన సృష్టికర్త. ఆయనే నా విమోచకుడు. దేవుని స్తోత్రం.
అందుకే నువ్వు ఎలా ఉండాలా, పరిస్థితులు తారుమారైనప్పుడు ఊరకుండా ఉండాలంట, నిమ్మకు నీరెత్తినట్టు ఉండాలంట. మీకు వీలవుతుంది అలా ఉండడం? పని మనిషి టైంకి రాకుంటే కూడా మీరు అబ్బా మీ ఉగ్రత బయటకు వస్తుంది. మరి మీ చుట్టూ ఉన్న వారు అనుకూలించుకుంటే కోపం వచ్చేస్తుంది. అవన్నీ అంటారు కదా చటాక్ బుద్ధులు అన్నమాట. దేవుని జ్ఞానంతో నింపబడితే నువ్వు తొణకకుండా బెనకకుండా ఉంటావు. కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లో నీకు అప్పగించిన మార్గంలో చక్కగా నిట్టారుగా సూటైన మార్గంలో అడుగులు వేస్తుంటూ, ఎందుకంటే నీ ముందు నడుచువాడు సైన్యములకు అధిపతి అని యెహోవా. ఎంత గొప్ప నామాలు, 1000 నామములు మరి దేవుడు నా ద్వారా ఈ ప్రపంచానికి అందించినాడు. స్తుతులు కాదు, అది నామములు. స్తుతుల బుక్స్ చాలా ఉంటాయి, టైటిల్స్ ఆఫ్ గాడ్. మరి ఎంతమంది మీరు చదువుతున్నారో నాకు తెలియదు, కానీ దట్ రివీల్స్ గాడ్స్ పవర్ ఇన్ యువర్ లైఫ్. అందుకే ఊరుకోను, బీ స్టిల్. ఇంట్లో ఎవరైనా మరణమైనారా? బీ స్టిల్. దేవుని అనుమతి లేకుండా మీ తల వెంట్రుకల్లో ఒక్కటైనా నేలకు రాలేదని ఆయనే సెలవిచ్చినాడు కదా. మీ ఇంట్లో ఎవరైనా తీరని రోగంతో ఉన్నారా? బీ స్టిల్, బికాస్ గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్. దేవుడు తన అదుపు తప్పి ఏది ప్రవర్తించాడు, తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని చేయడు. ఆయన నీకు ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తాడు. చుట్టుముట్టిన పరిస్థితులు తారుమారైనా విశ్వాసిగా నీవు ఎవరిని హత్తుకోవాలి? దేవుని హత్తుకోవాలి. నీ దేవుడైన యెహోవాను నువ్వు హత్తుకుంటే నువ్వు బ్రతుకుతావు. దేవుని స్తోత్రం. అంటే యువర్ ఫెయిత్ ఈజ్ నాట్ డిపెండెంట్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్ అరౌండ్ యూ or the people around you, or those who show love upon you or hate you or come to war with you. It does not depend upon your situations, because you are clinging to God and God is in control and God is on the throne. He will be on your side. ఆయన నీ పక్షం అందుంటే నీకు విరోధి ఎవరు? ఆయన యుద్ధములు మాన్పేస్తాడంట, విల్లు విరుస్తాడంట, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేస్తాడంట. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆయన నీకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. 3 మాటలు మీ హృదయంలో ముద్రింపబడాలని ఆశిస్తున్నాను. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకోండి. అందరూ ఒకసారి లేచి పడతారా? యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. సముద్రములు పొంగిన ముంగాళ్ళు మునిగిన, సముద్రములు పొంగిన కొండాళ్ళు మునిగిన, బండాళ్ళు పగిలినా భయపడను, బండాళ్ళు పగిలినా భయపడను. యేసు ప్రభు నా ఆశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమి. చప్పట్లు కొట్టి ఆరాధించండి. శోధనలు కలిగిన బాధలు కలిగిన, శోధనలు కలిగిన బాధలు కలిగిన, బంధకములు కలిగిన భయపడను, బంధకములు కలిగిన భయపడను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. 1000 మందుకు ప్రక్క 10,000 కుడి ప్రక్క, 1000 మందుకు ప్రక్క 10,000 కుడి ప్రక్క. కూలిన ధైర్యంబు విడువకుందును, కూలిన ధైర్యంబు చెడనీయను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో.
అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. రాత్రి వెన్నెలకైనా పగటి బాణముకైనా, రాత్రి వెన్నెలకైనా పగటి బాణముకైనా, రాత్రి చీకటికైనా భయపడను, రాత్రి చీకటికైనా భయపడను. యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. హల్లెలూయా. అమ్మ ఎప్పుడు పాత పాటలు పాడుతుంది కదా. ఇది 706, ఈ పుస్తకంలో 706. రాగం అయితే క్యాచ్ చేసినారు కదా. ఒక పల్లవి మళ్ళా పాడతాను, నేర్చుకోండి. కష్టకాలంలో ఎత్తి పాడండి పాట. సముద్రములు పొంగిన, కొండాలు మునిగిన, బండాలు పగిలినా భయపడను, ఆశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. శోధనలు కలిగిన, బాధలు కలిగిన, బంధకములు కలిగిన భయపడను, యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. 1000 మందొక ప్రక్క, 10,000 కుడి ప్రక్క, కూలిన ధైర్యంబు చెడనీయను, యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. రాత్రి వెన్నెలకైనా పగటి బాణముకైనా, రాత్రి చీకటికైనా భయపడను, యేసు ప్రభు నాకాశ్రయ దుర్గము, భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. అయ్యో భయమేల నాకింక ఈ భూమిలో. చేతులెత్తి ప్రార్థన చేద్దాం. భయపడే అవసరం లేదు. భయము వినాశకరమైంది. భయము నిన్ను చంపుతుంది. భయము నిన్ను అణిచివేస్తుంది. భయము నిన్ను కృంగదీస్తుంది. భయము దేవుని నుండి నిన్ను దూరం చేసేస్తుంది. భయము నీకు కలిగిందంతా నష్టపరుస్తుంది. నిన్ను నిర్వీర్యం చేసేది, నిన్ను చతికిలబడడానికి, కృంగిపోవడానికి, నరకపాలు కావడానికి సాతాను యొక్క భయంకరమైన అంబు భయమై ఉన్నది. ఈ భయాన్ని పారద్రోలమే మన ఉద్యమమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రభా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఎన్నెన్ని మాటలతో మమ్మల్ని బలపరిచినావు, ధైర్యపరిచినావు, అరుణోదయమున మాకు సహాయం చేస్తున్నావు. దేవుడు నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నాకు నమ్ముకొనదగిన సహాయకుడై ఉన్నాడు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. ఊరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మాకు తోడై ఉన్నాడు. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు, సర్వలోకానికి రక్షకుడు, నా విమోచకుడు, నా సృష్టికర్త, నా భర్త అని భక్తుడు రాస్తున్నాడు. యెషయా 54:5 నాకెవరు లేరు, నేను ఒంటరిదానను, నాకున్నవన్నీ పోయినాయి. కానీ నీ స్థితిగతులు మారిన, గతి తప్పిన, పరిస్థితుల ప్రభావం నీ మీదకి రానియకుండా, చెక్కు చెదరకుండా కాపాడే గొప్ప దేవుడు ఒకడు ఉన్నాడని, ఆ దేవుని హత్తుకోవాలని, ఆయన జీవజల నది అని, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి దానికి చలనం లేదని, స్థిరంగా ఉందని, వేరు తన్ని ప్రాకుతుందని, బలమైన పునాది క్రీస్తునందే ఉన్నదని గ్రహించడానికి ఈ కీర్తన మాకు జ్ఞాపకం చేసిన వందనాలు చెల్లిస్తూ, విన్న ప్రతి వాక్యాన్ని మర్చిపోకుండా
మంచి నేలను పడి విత్తనం నూరంతలుగా ఫలింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనందరినీ సమృద్ధిగా ఆశీర్వదించి గొప్ప ధైర్యవంతులుగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను